తిన్నింటి వాసాలు లెక్క పెట్టడం అనే సామెత ఎలా వచ్చిందో మీకు తెలుసా? ఒక ఆసామి తిండేమీ లేక వీధిలో నడుస్తూ ఉంటే ఒక గృహస్థు వచ్చి, మా ఇంటికి రావయ్యా భోజనం పెడతానని ఇంటికి తీసుకెళ్లి భోజనం పెట్టేట. భోజనం పెట్టిన తర్వాత పూర్వకాలం వీళ్ళు పెంకుటిల్లు ఆసాలతోటి ఉంటాయి కదా, అలాంటి ఇంటి బయట లోగిట్లో పడుకున్నాడట. పడుకుని నిద్ర లేచి ఆ ఇల్లు తనదే అని దెబ్బలాటం మొదలుపెట్టాట. గృహస్థు, అయ్యో ఇది ఎక్కడ చోటు, ఇది మా ఇల్లు అయితే మీ ఇల్లు అంటావేమిటి అన్నాడట. పెద్ద మనుషులు పిలిచి పంచాయతీ పెట్టారట. అప్పుడు ఈ వచ్చిన ఆసామి ఉన్నాడు కదా, భోంచేసిన ఆసామి అన్నాడట, ఈ ఇల్లు అతంది అయితే ఈ ఇంటికి ఎన్ని వాసాలు ఉన్నాయో చెప్పమనండి. వాసాలంటే పైన వేసుకునే ఉంటాయి కదా, సపోర్ట్గా ఇంతకు ముందు దూలాలు వాసాలు అనేవారు. ఎన్ని ఉంటాయో చెప్పమనండి అన్నట్ట. ఇంటి యజమాని ఆ ఇంట్లో ఉండటమే తప్ప ఎప్పుడు తను ఆ ఇంటి వాసాలు ఎన్ని ఉన్నాయి అవన్నీ ఉన్నాయని లెక్క పెట్టలేదట. అది చెప్పేసరికి పెద్ద మనుషులంతా నిజమే ఇతందే ఇల్లు అని ఆ ఎవరైతే తిని భోజనం మనం పెడితే బయట పడుకున్నవాడు ఉన్నాడో వాడికి ఆ ఇల్లుని తీర్పిచ్చి వెళ్ళారట. అతనికి ఎలా తెలిసిందంటే భోజనం చేశాక కాస్త నడుము వాల్చాడు కదా వసారాలో, ఆ తిని పడుకుని ఆ వాసాలన్నీ లెక్క పెట్టాట. అది ఎక్కడ తిన్నామో అదే ఇంటికి వాసాలు లెక్క పెట్టడం. మనం జాగ్రత్త పడాల్సింది ఏంటంటే మన తిండే కాదండి, ఎవరికి పెడుతున్నామో పెట్టేవాడు ఎలాంటి వాడో కూడా జాగ్రత్త పడాలి. అలాంటి వాళ్ళు ఉంటారనే అలా చేసేవాళ్ళని తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు అని సామెత వచ్చిందనమాట.